హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఎలాగైనా చిన్నిది అసలు అదే జాతకమా లేదా అనేది తెలుసుకోవాలి. చిన్నిది ఇక మొదటగా మ్యాడీని పెళ్లి చేసుకున్న వాళ్ళు నా జాతకం ప్రకారం చనిపోయినట్లయితే చిన్ని చనిపోవాలి కదా ఈరోజు యాక్సిడెంట్లో. కానీ చిన్నిని కాపాడి మ్యాడీకి బాగా గాయాలవ్వడం ఏంటి? ముందుగా అసలు ఆ గండం మ్యాడీకుందా చిన్నికుందో తెలుసుకోవాలి అని దేవ అయితే నాగవల్లితో అంటూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి, అవును బావా, నాకు ఈ ఆలోచన రాలేదేంటి బావా? అయినా చిన్నికి ప్రాణగన్నం ఉంటే చిన్ని చనిపోవాలి కదా, అయినా మ్యాడీ తనకు కాపాడడం ఏంటి? అవును బావా, మళ్ళీ ఒకసారి ఆ పూజారి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ దగ్గరికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుందాం బావా. ఇక వీరిద్దరి జాతకం ప్రకారం ఎవరికి ఏ హాని ఉందో తెలుసుకుందాం అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే నాగవల్లి, దేవ ఇద్దరు ఇక జాతకాల పేపర్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడ చిన్ని వాళ్ళిద్దరిని గమనిస్తుంది. ఇదేంటి, ఆంటీ అంకుల్ ఎటో వెళ్తున్నారు, వెళ్ళాలి, వీళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం ఏదో చేయాలని చూస్తున్నారు, ముందుగా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని చిన్ని అయితే నాగవల్లిని, దేవాని ఫాలో అవ్వుకుంటూ వెనుక నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి, దేవ ఇద్దరు స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అది చూసిన చిన్ని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆంటీ అంకుల్ స్వామీజీ దగ్గరికి వచ్చారు, ఏం చేయాలని అని ఇక చాటుగా చూస్తూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే ఇక నాగవల్లి, దేవ ఇద్దరు స్వామీజీని, మా మా పిల్లల ఇద్దరి జాతకాలు తీసుకువచ్చాము, వాళ్ళిద్దరి జాతకాల్లో ఎవరికి గండం ఉందో చెప్పండి. అయినా మా మ్యాడీని పెళ్లి చేసుకున్న వాళ్ళు మొదటగా పెళ్లి చేసుకున్న వారు చనిపోతారని చెప్పారు వాడి జాతకం ప్రకారం. కానీ వాడి జాతకం ప్రకారం ఆ అమ్మాయికి ఏమీ కాలేదు, కానీ వానికే హాని అయింది. మీరే ఈ జాతకాల పేపర్లు చూసి మీరే చెప్పండి స్వామీజీ అని నాగవల్లి, దేవ అనగానే అప్పుడే స్వామీజీ ఆ పేపర్లు తీసుకొని చూస్తాడు. అప్పుడే, అమ్మ, ఈ జాతకాల ప్రకారం ఈ అమ్మాయికి ఈ గండంతో ప్రాణహాని తొలగిపోయింది, కానీ మరో గండం ఎదురు చూస్తుంది. కానీ ఆ సమయంలో కూడా ఇతను కాపాడితే ఖచ్చితంగా ఇక వారికి ఏమీ కాదు, ఆ అమ్మాయికి కూడా శాశ్వతంగా ఇక తన అమ్మ ఆయుష్ కూడా పోసుకొని తన జీవితకాలం తన భర్తతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. ఇక ఈ చంద్రగ్రహణం వెళ్ళగానే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక వాళ్ళని విడదీసే మానవులే ఉండరు ఆ భార్యాభర్తల బంధాన్ని అని చెప్పగానే నాగవల్లి, దేవ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి పూజారి గారు, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అవునమ్మా, నేను చెప్పేది నిజం, ఈ అమ్మాయికి ఇక శాశ్వత గండాలన్నీ తొలగిపోతాయి. ఈ చంద్రగ్రహణం వెళ్ళేసరికి వీళ్ళు ఏ ఆటంకం లేకుండా సంతోషంగా ఉంటే ఖచ్చితంగా వీరిద్దరూ దాంపత్యం ఎప్పటికీ వికసిస్తూనే ఉంటుంది అని ఇక స్వామీజీ చెప్పగానే ఇక సరే స్వామీజీ వెళ్ళొస్తాం అని ఇక నాగవల్లి, దేవ స్వామీజీకి చెప్పి వస్తూ ఉంటారు. అప్పుడే చిన్ని, అంటే నా జాతకం ప్రకారం ఇక ఏదో చేయాలని చూస్తున్నారు, నేను ఇక నాకు గండం ఉందని స్వామీజీ చెప్పారు కదా, ఈ రోజుతో గండం తొలగిపోయింది, ఇక మరోసారి మ్యాడీ నన్ను కాపాడకపోతే నా ప్రాణాలు పోతాయని స్వామీజీ చెప్పారు, అంటే నన్ను ఏదో చేయాలని చూస్తున్నారా అని ఇక చిన్ని అయితే అక్కడి నుంచి చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే నాగవల్లి, దేవ ఇక వాళ్ళిద్దరూ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, స్వామీజీ చెప్పింది విన్నావు కదా, గండం ప్రకారం ఇప్పుడు చిన్నికి ఇక ఇప్పుడు మ్యాడీ బయటికి రాకముందుకే, మ్యాడీ ఆరోగ్యం కుదుట పడకముందుకే చిన్నిని లేపేయాలి బావా, అలా అయితేనే మ్యాడీతో చిన్ని ఇక ఉండదు, మ్యాడీతో చిన్ని శాశ్వతంగా విడిపోతుంది, చిన్ని ప్రాణాలు తీసే ఇక చిన్నిని ఇక మన నుండి తొలగించుకోవచ్చు, ఆ తర్వాత శ్రేయతో మ్యాడీకి పెళ్లి జరిపించవచ్చు. ఇక పూజారి గారు స్వామీజీ చెప్పిన ప్రకారం చంద్రగ్రహణం వెళ్ళేలోపు ఇదంతా జరగాలి, లేకపోతే వాళ్ళ దాంపత్యంలో ఏదో జరుగుతుందని, వారిద్దరూ ఎప్పటికీ విడదీయని బంధంలా నిలిచిపోతారని స్వామీజీ చెప్పారు, అది జరగకముందుకే చిన్నిని లేపేయాలి బావా అని నాగవల్లి ఇక చెప్తూ ఉంటుంది దేవాకైతే. అప్పుడే ఇక దేవా, సరే నాగవల్లి, నేను ఖచ్చితంగా ఈ చిన్నిని లేపేస్తాను,
ఈ చిన్నిని చంపేస్తాను, ఇక మ్యాడీ చిన్ని సంతోషంగా ఉండకూడదు అని ఇక చెప్తారు. ఇక దేవ అయితే నాగవల్లితో, అప్పుడే ఇక నాగవల్లి అయితే ఎంత తొందరగా ఆ చిన్నిని పైకి పంపిస్తేనే అంత మంచిది బావా అని నాగవల్లి దేవతో అంటూ ఉంటుంది. నేనున్నాను కదా నాగవల్లి, దాన్ని ఎప్పుడే లేపేస్తాను, ఒక క్షణం పట్టదు ఇక అని అంటూ ఉంటాడు దేవ అయితే. ఆ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చాటుగా చిన్ని వింటుంది. అది విన్న చిన్ని ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఇక నా జాతక ఇక మ్యాడీ జాతకం ప్రకారం తనని మొదటగా పెళ్లి చేసుకున్న నేను చనిపోవాలి. అంటే ఈ లోపే నేను చనిపోకపోతే మేమిద్దరం ఎప్పటికీ సంతోషంగా విడిపోని బంధంగా ఉంటామని స్వామీజీ చెప్పారు. అందుకే ఈ లోపే నన్ను లేపేయాలని చూస్తున్నారా? మేమిద్దరం సంతోషంగా ఎప్పటికీ ఉండకూడదని చూస్తున్నారా? వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టను అని ఇక చిన్ని అయితే నాగవల్లి దేవాలని నిజస్వరూపాలని తెలుసుకుంటుంది. ఇక వెంటనే చిన్ని ఇంటికైతే వచ్చేస్తుంది. అప్పుడే దేవ నాగవల్లి చిన్నిని ఎలా చంపేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే చిన్ని అయితే ఈ నిజాన్ని మ్యాడీకి చెప్పాలి, మ్యాడీకి ఇక వీళ్ళ గురించి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. అయినా మ్యాడీకి ఇలా అయితే ఖచ్చితంగా స్వామీజీ దగ్గరికి రారు. ఎలాగైనా అత్తయ్య చనిపోయిన పార్వతీ అత్తయ్య జాతకం ప్రకారం ఇక తన జీవితంలో అసలు ఏం జరిగింది అనేది స్వామీజీ ద్వారా తెలుసుకోవచ్చు కదా అని ఇక చిన్ని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా మ్యాడీని ఒప్పించాలి, మ్యాడీని తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. ఇక స్వామీజీ ద్వారా ఇక అత్తయ్య జాతకం ద్వారా అసలు అత్తయ్య జీవితంలో ఏం జరిగింది, అత్తయ్యని మా అమ్మ చంపేసిందా లేక ఎవరు చంపేశారా అనేది తెలుసుకోవాలి అని ఇక చిన్ని అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఎంత తొందరగా నేను అత్తయ్యని ఎవరు చంపారు, మా అమ్మ నిర్దోషి అని తెలుసుకోవాలి, మా అమ్మని కూడా ఈ దేవా అంకుల్ చంపాడని నిజాన్ని అందరి ముందు తెలియజేయాలి, తొందరగా ఇదంతా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. చిన్ని అయితే వెంటనే మ్యాడీ గదిలోకి వస్తుంది. అప్పుడే ఇక మ్యాడీ చిన్ని దగ్గరికి వచ్చి చిన్నిని చూసి, ఏంటి, ఎందుకు ఇలా వచ్చావు, ఇంత ముందుకే వాటర్ ఇచ్చి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు, అయినా మా మమ్మీ మా డాడీ వచ్చినాలే అని ఇక అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే నేను నీకు సేవలు చేయడానికి రాలేదు, అయినా మ్యాడీ నీతో మాట్లాడడానికి వచ్చాను, అయినా నీకు సేవలు చేయడానికి నేనెవరులే, మీ అమ్మే చేస్తుంది కదా అని ఇక అంటూ ఉంటుంది. చిన్ని అయితే అయినా ఏం మాట్లాడాలని వచ్చావు, ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మ్యాడీ చిన్నిని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే ముందుగా నీతో మాట్లాడాలి, ఏంటంటే ఇక మీ అమ్మగారిని మా అమ్మ చంపలేదని, మా అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి ఒక ఆలోచన నాకు వచ్చింది అని చెప్పగానే, మ్యాడీ ఎన్నిసార్లు చెప్తావు, అయినా మీ అమ్మ మా అమ్మని చంపేసింది, జైలుకు కూడా కొన్నాళ్ళు వెళ్ళొచ్చిందని చెప్పాను, మళ్ళీ మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తానని మాట్లాడచ్చని అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లేదు మ్యాడీ, నిజం చెప్తున్నాను, మా అమ్మ తప్పు చేయలేదన్న నమ్మకం నాకుంది, అందుకనే మా అమ్మ తప్పు చేయలేదని నిరూపించడానికి ఇక నాకు ఒక కారణం దొరికింది అని చెప్పగానే, ఏంటా కారణం అని అంటూ ఉంటాడు. అత్తయ్యకి అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది ఒక అతని దగ్గరికి వెళ్తే అన్నీ వాళ్ళే చెప్తారు అని చెప్పగానే, అప్పుడే ఎక్కడికి అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఒక స్వామీజీని మనం కలవాలి, ఈ విషయం అత్తయ్యకి మామయ్యకి తెలియకూడదు అని చెప్పగానే, అప్పుడే చాలు, నువ్వు ఇక స్వామీజీ అని లేనిపోని ఇక అన్నీ చెప్పకు, మీ అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం ఏదో ఒక అబద్ధం చెప్తూనే ఉంటావు, చాలు, ఏ స్వామీజీ దగ్గరికి నేను రాను అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే, మ్యాడీ ప్లీజ్ మ్యాడీ, ఇదొక్కసారి స్వామీజీని కలిస్తే ఇక మరోసారి మా అమ్మ నిర్దోషి అని నిరూపించే మార్గం నేను ఎప్పటికీ చేయను, ఇక ఈసారి స్వామీజీ ఏ చెప్తే అదే వింటాను, మా అమ్మ నిజంగానే మీ అమ్మని చంపేసిందంటే నేను కూడా నమ్ముతాను, నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను, నువ్వు విడాకులు కావాలని కోరుకుంటున్నావు కదా, అదే విడాకులు నేనే ఇచ్చేసి వెళ్ళిపోతాను, ప్లీజ్ మ్యాడీ, ఇదొక్కసారి స్వామీజీ దగ్గరికి వెళ్తాం మ్యాడీ అని చిన్ని మ్యాడీతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ, సరే నువ్వు నాకు విడాకులు ఇస్తానని చెప్తున్నావు కదా, అందుకే వస్తున్నాను, పద వెళ్దాం అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ ఇక చిన్ని ఇద్దరు కలిసి నాగవల్లి దేవ లేని సమయం చూసి ఇక స్వామీజీ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అనగానే, నేను చెప్పిన స్వామీజీ ఇక్కడే ఉంటారు అని అనగానే, అప్పుడే ఇక వెంటనే ఇక స్వామీజీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు,
చాలు, ఈ నాటకాలన్నీ చాలు. ఇక నువ్వు నాకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో. ఖచ్చితంగా మీ అమ్మే మా అమ్మని చంపేసిందని నాకు తెలుసు అని అనగానే, మ్యాడీ ఇదొక్కసారి విను మ్యాడీ, స్వామీజీ ఏది చెప్తే అదే విందాం అని ఇక మ్యాడీతో అంటూ ఉంటుంది చిన్ని అయితే. సరే పద అని ఇక మ్యాడీ చిన్ని ఇద్దరు కలిసి స్వామీజీ దగ్గరికి వస్తారు. అప్పుడే స్వామీజీ, ఏంటి బాబు, ఏంటమ్మా, ఏం కావాలి అని అంటూ ఉంటాడు. స్వామీజీ గారు, మీ గురించి చాలా విన్నాను. మీరు అన్నీ జరిగేవన్నీ చెప్తూ ఉంటారు, జరిగినవి కూడా చెప్తూ ఉంటారని విన్నాను. అందుకే మీ దగ్గరికి వచ్చాము. మేము మీ ఒక జాతకం తీసుకొని వచ్చాము. వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు చనిపోయారనేది చెప్తారా అని ఇక అంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే అప్పుడే స్వామీజీ, ఏంటమ్మా అని అనగానే, అవును స్వామీజీ, మా అత్తయ్య గారు చనిపోయారు. కానీ అసలు తన చావుకి కారణం మా అమ్మని మా మా మ్యాడీ అంటున్నారు. కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది. అందుకే తన జాతకం ప్రకారం అసలు మా అత్తయ్యని ఎవరు చంపారనేది మాకు కావాలి అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే స్వామీజీ, సరే అమ్మా ఇద్దరు కూర్చోండి అని అంటూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ చిన్ని ఇద్దరు కూర్చుంటారు. అప్పుడే ఇక, ఏంటమ్మా, జాతకాలు తీసుకొచ్చానని చెప్పావు కదా, ఆ జాతకాలు ఒకసారి ఇటివ్వు అని అనగానే, ఇక మ్యాడీ చిన్ని ఇద్దరు ఆ పేపర్స్ అయితే ఇక స్వామీజీకి ఇస్తారు. అప్పుడే స్వామీజీ ఆ పేపర్లు తీసుకొని ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే, ఏంటి స్వామీజీ, ఏంటి ఆ జాతకాల పేపర్ని అలా చూస్తున్నారండి, ఆ జాతకం పేపరు మా అత్తయ్యది అని చెప్పగానే, ఇక అప్పుడే స్వామీజీ ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే, ఏంటి స్వామీజీ, ఏమైంది, మా అమ్మ జాతకాన్ని అలా చూస్తున్నారేంటి అని మ్యాడీ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే, బాబు, ఈ జాతకంలో పెద్ద మలుపే ఉంది అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక నాకు తెలుసు, మా అమ్మని చంపేసింది ఈ చిన్ని వాళ్ళ అమ్మే. తనే చాలా రోజులు జైలు శిక్ష కూడా అనుభవించింది. కానీ తాను మాత్రం వాళ్ళమ్మ నిర్దోషి అని అబద్ధం చెప్పి మీరేదో చెప్తారని ఇక్కడికి తీసుకొచ్చింది. మీరు కూడా అదే చెప్తారని నాకు తెలుసు. పద వెళ్దాం, ఖచ్చితంగా మీ అమ్మే చంపిందని స్వామీజీ చెప్పేశారు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక మ్యాడీ ఒక్కసారి స్వామీజీ చెప్పే మాటలు విందాం మ్యాడీ అని చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక స్వామీజీ అయితే, అవును బాబు, నేను చెప్పేది విను. నిజంగానే నువ్వు చెప్పినట్లు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపలేదు బాబు అని స్వామీజీ చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఏంటి స్వామీజీ, ఈవిడలాగా నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావు అని మ్యాడీ అంటూ ఉంటాడు. లేదు బాబు, నేను అబద్ధాలు నా నోటితో పలకను బాబు. అయినా స్వామియే, ఆ దేవుడే నా నోట పలికిస్తుంటాడు. అలాంటి దేవుడు అబద్ధం ఎలా ఆడతాడు అని స్వామీజీ అనగానే, మరి మా అమ్మని వీళ్ళమ్మ చంపకపోతే ఎవరు చంపారు అని మ్యాడీ అంటూ ఉంటారు. మీ అమ్మని చంపేసింది ఎవరో కాదు, నీ కన్న తండ్రి అని చెప్పగానే మ్యాడీ చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి స్వామీజీ, ఏం మాట్లాడుతున్నారు, మా డాడ్ మా మమ్మీని చంపేయడం ఏంటి అని మ్యాడీ అనగానే, అవును బాబు, నువ్వు నమ్మినా నమ్మకపోనా మీ తల్లిని చంపింది నీ తండ్రే అని అనగానే, స్వామీజీ దగ్గర అన్ని అబద్ధాలే ఉన్నాయి. పద, నువ్వు కావాలనే ఆ నింద మా నాన్నపై వేపిస్తున్నావు, పద అని చిన్ని మ్యాడీని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే చిన్నిని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే, విందాం మ్యాడీ, ఒక్కసారి విందాం అని అనగానే, అవును, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళినంత మాత్రాన మీ నాన్న మీ అమ్మని చంపలేడని నిరూపించలేవు. అయినా మీ అమ్మని చంపేసింది మీ నాన్నే. నీకు సాక్ష్యాలు కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను అని స్వామీజీ అనగానే, అప్పుడే మ్యాడీ ఏంటి ఆ సాక్ష్యం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక స్వామీజీ అయితే తన చేతి రాతలో అప్పుడే తన చేతిలో దేవ నా పార్వతిని చంపేయడం కళ్ళారా చూపిస్తాడు. అప్పుడే తన చేతిలో తన తల్లిని చంపేయడం చూసి మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి స్వామీజీ, మా నాన్న మా అమ్మని చంపేయడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే స్వామీజీ, అవును బాబు, మీ అమ్మని చంపేసింది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ కావేరి కాదు, మీ అమ్మని చంపేసింది మీ నాన్నే. డబ్బు కోసం మీ నాన్న మీ అమ్మని చంపేశాడు అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. అంటే నాన్నే అమ్మని చంపి ఇన్నాళ్ళుగా మోసం చేస్తాడా, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక, లేదు మ్యాడీ, ముందుగా స్వామీజీని మనం ఇంటికి తీసుకువెళ్ళి నాగవల్లి ఆంటీకి దేవా అంకుల్
నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి, లేకపోతే నీలాగే నాగవల్లి ఆంటీ కూడా నమ్మదు మ్యాడీ అని చిన్ని చెప్పగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే స్వామీజీ నువ్వంతట నువ్వే ఇంటికి వచ్చి నువ్వు నాకే విధంగా సాక్ష్యాన్ని చూపించావో అదేవిధంగా మా అమ్మ నాగవల్లికి కూడా చూపించాలి అని చెప్పగానే సరే బాబు పద వెళ్దాం అని అనగానే స్వామీజీ ఇక మ్యాడీ చిన్ని ముగ్గురు కలిసి ఇక దేవా ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. అప్పుడే నాగవల్లి దేవ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇదేంటి స్వామీజీ ఇక్కడికి వచ్చాడేంటి అని ఇక అనుకుంటూ ఉంటారు. అయినా మ్యాడీ చిన్ని ఏంటి స్వామీజీని ఇంటికి తీసుకొచ్చారు అని అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక మ్యాడీ అయితే తన తండ్రి దేవా వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇదేంటి వీడు ఇలా చూస్తున్నాడు అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి స్వామీజీని ఇంటికి తీసుకొచ్చావేంటి అని నాగవల్లి అంటూ అప్పుడే ఇక స్వామీజీ అయితే నాగవల్లిని దేవాన్ని చూసి మీరే కదమ్మా జాతకాలను తీసుకొచ్చారు అని అనగానే అప్పుడే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి స్వామీజీ జాతకాలేంటి అని అనగానే అవును బాబు మీ అమ్మ నాన్న ఇంత ముందుకే నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఇక ఈ అమ్మాయికి నువ్వు మొదటగా పెళ్లి చేసుకునే అమ్మాయికి ప్రాణగుండం ఉందని తెలుసుకున్నారు. దాని ద్వారానే ఇక దానికోసమే నా దగ్గరికి వచ్చారు అని చెప్పగానే అప్పుడే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి స్వామీజీ ఏంటి నేను మొదటగా పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోవడం ఏంటి అని అనగానే అవును బాబు నీ జాతక ప్రకారం నువ్వు మొదటగా పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోతుంది అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. అప్పుడే చిన్నిని చూసి ఏంటి చిన్ని అని అంటూ ఉంటాడు. అవును మ్యాడీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఇక నీకు నాకు పెళ్లి జరగాలని చూసింది కూడా నాగవల్లి అంటే నాకు ప్రాణగన్నం ఉండని తెలుసు. నువ్వు మొదటగా పెళ్లి చేసుకునే అమ్మాయి చనిపోతుందని తెలుసు. అందుకే నన్ను నీతో పెళ్లి జరిగేలా చేసింది. ఆ రోజు గుళ్ళో నేను ఇరుక్కుపోయేలా చేసి నువ్వు నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు కూడా అందులో ఇరుక్కుపోయేలా చేసి ఆ గుడి సాంప్రదాయ ప్రకారం మన ఇద్దరికి పెళ్లి జరిగేలా చేసింది నాగవల్లి అంటే అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇంత పెద్ద అబద్ధాన్ని దాచిపెట్టావా? చిన్ని ఇప్పుడు ప్రాణాలతో ఇక నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన చిన్ని చనిపోవాలా అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక ఇదంతా వదిలిపెట్టి మ్యాడీ అయినా ఆంటీకి ఏమీ తెలియదు కదా, అందుకే నన్ను అపార్థం చేసుకుంటుంది. ఇక నిన్ను పెళ్లి చేసుకున్నాను చాలు, అయినా మా అమ్మాయి నిర్దోషి అని నిరూపించగలుగుతున్నాను చాలు, అంతే చాలు నాకు అని ఇక చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే అయినా మ్యాడీ స్వామీజీని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని నాగవల్లి దేవా అంటూ ఉంటారు. మమ్మీ ఒక నిజాన్ని తెలియజేయాలని తీసుకొచ్చాను. ఇన్నాళ్ళుగా చిన్ని వాళ్ళమ్మ కావేరే ఇక మా అమ్మని చంపేసిందని అనుకున్నాం కదా, కానీ చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు అని చెప్పగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని నాగవల్లి దేవా అంటూ ఉంటారు. అవును అసలు తప్పు చేసింది మన ఇంట్లోనే ఉన్నారు అని మ్యాడీ అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నేను చెప్పడం కంటే స్వామీజీ సాక్ష్యాలతో చూపిస్తాడు, నువ్వే చూడు అని ఇక అనగానే స్వామీజీ మా అమ్మని చంపేసింది ఎవరో మీరే చూపించండి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక స్వామీజీ అయితే తన చేతులలో ఇక తన తల్లిని తన తండ్రి చంపేయడం చూపిస్తాడు నాగవల్లికి తన కుటుంబానికి. అప్పుడే నాగవల్లి ఇక షాక్ అయిపోతుంది. ఏంటి బావా అక్కని చంపేశాడా అని ఇక అంటూ ఉంటుంది. అవును మా అమ్మని చంపేసింది మా నాన్నే అని చెప్పగానే నాగవల్లి ఏంటి బావా ఇంత పెద్ద తప్పు చేసావా, ఇన్నాళ్ళుగా ఈ నిజాన్ని దాచిపెట్టావా, ఇక ఇన్నాళ్ళుగా కావేరే తప్పు చేసిందని చిన్నిని ద్వేషించాము అని ఇక నాగవల్లి నీలాంటి వాళ్ళు బ్రతకకూడదు బావా అని నాగవల్లి అయితే దేవా గొంతు పట్టి ఇక ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా దేవానైతే ఇక నాగవల్లి నిజం తెలుసుకొని అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత చిన్నిని మ్యాడీని దగ్గరుండి ఇక నాగవల్లే కలుపుతుంది. నన్ను క్షమించు చిన్ని, ఇన్నాళ్ళుగా కావేరే తప్పు చేసిందని నేను అనుకొని నిన్ను చంపాలని కూడా చూసాము, నన్ను క్షమించు, ఇక ఇన్నాళ్ళుగా బావ నిన్ను కూడా చంపాలని చూస్తున్నాడు, అందుకే ఈ నిజాన్ని నువ్వెక్కడ బయట పెడతావా అని ఇక నాగవల్లి తన తప్పును కూడా తెలుసుకుంటుంది. ఇక మ్యాడీ ఇక చిన్నిని హక్ చేసుకుని సారీ చిన్ని, ఇన్నాళ్ళుగా నేను తప్పు చేశాను, ఇక నిజంగానే మీ అమ్మ నిర్దోషి అని చెప్పినా కానీ నమ్మలేదు అని ఇక చాలా బాధపడుతూ ఇక తనని క్షమించమని అడుగుతూ ఉంటాడు మ్యాడీ కూడా. ఈ విధంగానైతే మ్యాడీ ఇక చిన్నీలైతే ఇక దేవా నిజ స్వరూపాన్ని స్వామీజీ ద్వారా బయట పెట్టిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.